నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండల కేంద్రంలో జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మోర్తాడులోని NHO 63 పై జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. ఇక పాల్గొండ నియోజకవర్గంలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు మోర్తాడు తహసీల్దార్కు మోర్తాడు పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు చేశారు. జర్నలిస్టులపై దాడికి చేసిన VDCలపై చర్యలు తీసుకోవాలని జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఎరిగెట్ల మండలం తాళారాంపూర్ గ్రామంలో గొడకులస్తులు VDCల మధ్య జరిగిన గొడవకు కవర్ చేయడానికి వెళ్లిన ANN న్యూస్ జర్నలిస్టులు అశోక్పై VDCలు దాడి చేశారు. గత కొద్ది రోజుల కిందట మాట్కాపై వార్తలు రాసినందుకు భారతీయ ఛానల్ రిపోర్టర్ సదాశివ్ దుకాణాన్ని నిప్పుపెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వార్తల కవరేజ్ వెళ్ళిన జర్నలిస్టులపై దాడులు చేయడం ఏమైనా చర్యగా ఎందుకంటే ప్రజలకు గౌరవం మధ్యలో వారధిగా ఉన్న గౌరవం అంటే జర్నలిస్టులపై దాడులు గ్రామాల అభివృద్ధి చేసే కార్యక్రమం బయటకు వస్తాయి కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక్కడ నుంచి సహించేది లేదు. మొట్టమొదటిసారిగా తాళారాంపూర్లో ఉన్న VDCని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున వారిని దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని నిర్వహిస్తారన్న. రెండవది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే పోలీస్ వ్యవస్థ కావున ఎక్కడైనా సరే ఈ ఆల్మూరు ప్రాంతం పాల్గొడ ప్రాంతంలో తప్ప VDCలు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవు, ఈ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఉన్న VDCలను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రాణరక్షణకు పోలీసు వారు తక్షణమే ఇది చేయాలి. ఇక్కడ దాడులు జరిగితే ప్రతిబంధించి ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ఊర్లో అరెస్ట్ చేసి రెండో ఊర్లో ఈ రిపోర్టర్ పక్కన పెట్టవచ్చు.